Welcome to GV Tech Talks podcast. ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీని ఊహించుకోండి. అది 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తుంది, కానీ అదే సమయంలో కొన్ని ప్రమాదకరమైన వ్యర్థాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మన శరీరమే అయితే, మన శరీరం కూడా అలాంటి ఒక అద్భుతమైన ఫ్యాక్టరీనే. మరి ఈ ఫ్యాక్టరీ తన వ్యర్థాలను, తన చెత్తను ఎలా నిర్వహిస్తుంది? ఈరోజు మనం సరిగ్గా ఆ ప్రశ్నకే సమాధానం వెతకబోతున్నాం. మన చేతిలో ఉన్న ఈ జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలోని విసర్జన అనే అధ్యాయం ఆధారంగా దీనిపై లోతుగా చర్చిద్దాం. విసర్జన అంటే కేవలం వ్యర్థాలను బయటకు పంపడం మాత్రమే కాదు. ఆ ఫ్యాక్టరీ సజావుగా నడవడానికి అవసరమైన సమతుల్యతను కాపాడే ఒక అత్యంత కీలకమైన వ్యవస్థనమాట. బావుంది. అంటే ఈరోజు మన చర్చలో మనుషుల నుండి మొక్కల వరకు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఈ అధ్యాయంలో ఉన్న ముఖ్యాంశాలు, చిత్రాలు, చివర్లో ఉన్న ప్రశ్నలు అన్నింటినీ విశ్లేషిద్దాం. మన శరీరంలోని ఈ క్లీనింగ్ సిస్టమ్ వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకుందాం. సరే, మొదలు పెడదాం. ఈ అధ్యాయం మొదట్లోనే ఒక రోగి యొక్క రక్తం, మూత్ర పరీక్షల నివేదికలు ఇచ్చారు. రెండింటిలోనూ యూరియా, క్రియాటినిన్, యూరిక్ యాసిడ్ వంటి పదార్థాలు సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని బట్టి మనమేమర్థం చేసుకోవాలి? ఇది మన ఫ్యాక్టరీ అనాలజీకి ఎలా సరిపోతుంది? ఇది ఒక అద్భుతమైన ప్రారంభం. మీరు చెప్పిన ఫ్యాక్టరీలో సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్లుంటాయి కదా, ఇవి అలాంటివే అన్నమాట. రక్తం అనేది మన ఫ్యాక్టరీలో తిరిగే ఒక కన్వేయర్ బెల్ట్ లాంటిది. దానిపై ఉపయోగపడే వస్తువులతో పాటు తయారీ ప్రక్రియలో పుట్టిన చెత్త కూడా ఉంటుంది. మూత్రం అనేది ఆ చెత్తను బయటకు పంపే మార్గం. ఈ రిపోర్ట్లేం చెప్తున్నాయంటే ఫ్యాక్టరీలోని వేస్ట్ డిస్పోజల్ యూనిట్ సరిగ్గా పనిచేయట్లేదని. అంటే చెత్త బయటకు వెళ్లకుండా కన్వేయర్ బెల్ట్ పైనే పేరుకుపోతోంది. ఆ వేస్ట్ డిస్పోజల్ యూనిట్ అంటే మన మూత్రపిండాలు, అంటే కిడ్నీలన్నమాట. ఖచ్చితంగా మానవ విసర్జన వ్యవస్థలో ప్రధాన పాత్ర వాటిదే. ఈ పుస్తకం ప్రకారం మనకొక జత మూత్రపిండాలు, వాటికి అనుసంధానంగా మూత్రనాళాలు, ఒక మూత్రాశయం మరియు ప్రసేకముంటాయి. కిడ్నీల నిర్మాణం గురించి కూడా ఇందులో వివరంగా ఉంది. ఆ నిర్మాణం ఎలా ఉంటుంది? అవును, కిడ్నీ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. దాన్ని మనం ఒక పండుతో పోల్చుకోవచ్చు. బయట ఉండే కాస్త ముదురు రంగు, గట్టి తొక్కలాంటి భాగాన్ని కార్టెక్స్ లేదా వల్కలం అంటారు. లోపల ఉండే మెత్తని, లేతరంగు గుజ్జులాంటి భాగాన్ని మెడ్జులా లేదా దవ్వ అని పిలుస్తారు. అసలైన వడపోత ప్రక్రియ జరిగేది ఈ రెండు పొరలలోనే. మరి వడపోత ఎవరు చేస్తారు? అక్కడే అసలు అద్భుతముంది. ప్రతి మూత్రపిండంలో, అంటే ఒక్కో కిడ్నీలో దాదాపుగా ఒక 10 లక్షల కంటే ఎక్కువే. 10 లక్షలా? అబ్బా! అవును, 10 లక్షలకు పైగా సూక్ష్మమైన ఫిల్టర్లుంటాయన్నమాట. వీటినే మనం నెఫ్రాన్లు లేదా మూత్రనాళికలు అంటాం. ఇది ఎంత చిన్నవంటే అన్నింటినీ కలిపి ఒక సరళ రేఖలా పేరిస్తే అది దాదాపు 10 కిలోమీటర్ల పొడవుంటుందట. ఈ నెఫ్రాన్లే రక్తాన్ని వడపూసి దానిలోని వ్యర్థాలను వేరుచేసి మూత్రాన్ని తయారుచేస్తాయి. వృక్కధమని చెడు రక్తాన్ని కిడ్నీలోకి తీసుకువస్తే ఈ నెఫ్రాన్లు శుభ్రపరిచిన తర్వాత వృక్కసిర మంచి రక్తాన్ని తిరిగి శరీరానికి పంపిస్తుంది. ఇక్కడొక విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. 40 ఏళ్లు దాటాక మన కిడ్నీలలోని ఈ ఫిల్టర్ల సంఖ్య ప్రతి 10 ఏళ్లకు 10% చొప్పున తగ్గుతుందట. ఇది కేవలం ఒక అంకె కాదు. అంటే వయసు పెరిగే కొద్దీ మన శరీరం వ్యర్థాలను బయటకు పంపే సామర్థ్యం సహజంగానే తగ్గిపోతుంది. అందుకే పెద్ద వయసులో రక్తపోటు, షుగర్ వంటివి కిడ్నీలపై అంత త్వరగా ప్రభావం చూపుతాయన్నమాట. మన వారంటీ నెమ్మదిగా ముగుస్తుందని చెప్పడానికి ఇదొక సంకేతం లాంటిది. మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఇది సహజమైన వృద్ధాప్య ప్రక్రియలో ఒక భాగం. అందుకే వయస్సు పెరిగే కొద్దీ జీవనశైలిపై మరింత శ్రద్ధ పెట్టాలి. మన ఫ్యాక్టరీ పాతబడే కొద్దీ దాని నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి కదా, ఇది కూడా అలాంటిదే. సరే, ఈ నెఫ్రాన్లు తమ పని పూర్తి చేశాక తయారైన మూత్రం ప్రయాణం ఎలా సాగుతుంది? మూత్రపిండాలలో తయారైన మూత్రం 2 సన్నని కండరాల పైపుల ద్వారా, అంటే మూత్రనాళాల ద్వారా మూత్రాశయం అనే ఒక సంచిలోకి చేరుకుంటుంది. ఈ పుస్తకం ప్రకారం ఇది 300 నుండి 800 మిల్లీలీటర్ల వరకు మూత్రాన్ని నిల్వ చేయగలదు. మూత్రాన్ని విడుదల చేసే ప్రక్రియను మిక్చురేషన్ అని అంటారు. ఇది ఎలా నియంత్రించబడుతుంది? ముఖ్యంగా చిన్నపిల్లలలో ఈ నియంత్రణ ఎలా అలవడుతుంది? ఇది చాలా ఆసక్తికరమైన మెకానిజం. మూత్రాశయం నిండినప్పుడు దాని గోడలు సాగుతాయి,
ఈ సంకేతం మెదడుకు వెళ్తుంది. మూత్రాన్ని బయటకు పంపే మార్గంలో 2 కవాటాలు లేదా గేట్లు ఉంటాయి. ఒకటి లోపల, మరొకటి బయట. లోపలి గేటు మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. కానీ బయటి గేటు మన నియంత్రణలో ఉంటుంది. మనం ఎప్పుడు, ఎక్కడ మూత్రాన్ని విసర్జించాలో నిర్ణయించుకునేది ఈ బయటి గేటు వల్లే. అంటే చిన్నపిల్లల మెదడు ఈ బయటి గేటును నియంత్రించడం నెమ్మదిగా నేర్చుకుంటుంది. అవును. అందుకే దానికి కొంత సమయం పడుతుంది. ప్రతి తల్లిదండ్రులకు ఈ నియంత్రణ సాధించే ప్రక్రియ ఎంత సవాలుతో కూడుకున్నదో బాగా తెలుసు. ఇది మన మెదడు మరియు శరీరం మధ్య జరిగే ఒక ముఖ్యమైన శిక్షణ అన్నమాట. సరే, ఇంత ముఖ్యమైన ఈ కిడ్నీలు పూర్తిగా పనిచేయడం ఆగిపోతే పరిస్థితేంటి? ఆధునిక వైద్యంలో దీనికేమైనా పరిష్కారం ఉందా? ఎందుకంటే ఇది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. మంచి ప్రశ్న. ఇక్కడే డయాలిసిస్ అనే ప్రక్రియ దేవర్లోకొస్తుంది. డయాలిసిస్ అనేది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ పరిష్కారం. మన ఫ్యాక్టరీలోని వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పూర్తిగా మూతపడితే మనం ఆ పనిని బయట ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇస్తాం కదా. డయాలిసిస్ యంత్రం సరిగ్గా అదే చేస్తుంది. ఇది ఒక కృత్రిమ మూత్రపిండం. అది ఎలా పనిచేస్తుంది? ఈ పుస్తకంలోని చిత్రం చాలా స్పష్టంగా చూపిస్తుంది. రోగి ధమని నుండి రక్తాన్ని బయటకు తీసి ఒక ప్రత్యేకమైన ఫిల్టర్ ఉన్న యంత్రం మార పంపిస్తారు. ఆ ఫిల్టర్ రక్తంలోని యూరియా వంటి వ్యర్థాలను వేరుచేస్తుంది. శుభ్రపడిన రక్తాన్ని తిరిగి సిర ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. వారానికి కొన్నిసార్లు, కొన్ని గంటల పాటు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇది ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెడుతుంది, కానీ ఇది మన సహజ కిడ్నీలు 24/7 చేసే పనికి పూర్తి ప్రత్యామ్నాయం కాదు కదా? అస్సలుగాదు. అందుకే మూత్రపిండ మార్పిడి, అవయవదానం ఎంత ముఖ్యమో ఇక్కడ మనకర్థమవుతుంది. నిజమే. అంటే ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం మరొకరి శరీరంలోని ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించగలదు. ఇది కేవలం జీవశాస్త్రం కాదు, చాలా మానవతా విలువలతో కూడిన అంశం. సరే, ఇప్పుడు ఈ అత్యాధునిక మానవ వ్యవస్థ నుండి మనం పూర్తిగా భిన్నమైన ప్రపంచంలోకి వెళ్దాం. అదే మొక్కల ప్రపంచం. ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. మన శరీరంలో కిడ్నీల రూపంలో ఒక ప్రత్యేకమైన, సంక్లిష్టమైన వేస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. కాని కిడ్నీలు ఏని జీవుల సంగతేంటి? ఉదాహరణకు మొక్కలు. అవి కదలలేవు, వాటికి ప్రత్యేక అవయవాలు లేవు. మరి అవి తమ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఎలా నిర్వహిస్తాయి? వాస్తవానికి వాటి పద్ధతి మనకంటే చాలా తెలివైనది మరియు వినూత్నమైనది. మొక్కలు జీరో వేస్ట్ మరియు అప్సైక్లింగ్ సూత్రాలు పాటిస్తాయి. ఈ పాఠంలో ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అనే 2 రకాల పదార్థాల గురించి వివరించారు. ప్రాథమిక ఉత్పన్నాలు అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు వంటివి. ఇవి వాటి పెరుగుదలకు తప్పనిసరి. మరి ద్వితీయ ఉత్పన్నాలు? అవే మొక్కల వ్యర్థాలు. ఆల్కలాయిడులు, టానిన్లు, రెసిన్లు, జిగురులు, లేటెక్స్ వంటివి. ఇవి మొక్కల పెరుగుదలకు నేరుగా అవసరం లేదు, కాని మొక్కలు వీటిని బయటకు పారేయవు. వాటిని తమ ఆకులు, బెరడు, పండ్లు, విత్తనాలలో దాచుకుంటాయి. కొన్నిసార్లు ఈ వ్యర్థాలే వాటికి రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. క్రిమికీటకాలు తమను తినకుండా కాపాడతాయి. ఇక్కడే అసలు విషయముంది. ఒక జీవికి వ్యర్థమైనది మరో జీవికి సంపదగా ఎలా మారుతుందో ఈ అధ్యాయం స్పష్టంగా చూపిస్తుంది. ఈ పుస్తకంలోని కొన్ని ఉదాహరణలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆల్కలాయిడ్లు అనేవి నత్రజనితో కూడిన వ్యర్థాలు. ఇవి చాలా వరకు విషపూరితమైనవి, కాని మనకు అద్భుతమైన మందులు. సింకోలా చెట్టు బెరడు నుండి వచ్చే క్వెనైన్ మలేరియాను తగ్గిస్తుంది. పొగాకు ఆకుల్లోని నికోటిన్ ఒక శక్తిమంతమైన కీటకనాశిని. నల్లమందు కాయ నుండి వచ్చే మార్ఫిన్ ఒక శక్తిమంతమైన నొప్పి నివారణి. సర్పగంధి వేరు నుండి వచ్చే రిసర్పిన్ రక్తపోటుకు, పాము కాటుకు మందు. అంటే ముత్తలు తమను తాము కాపాడుకోవడానికి తయారు చేసుకున్న విషపూరిత వ్యర్థాలను మనం మందులుగా వాడుతున్నాం. ఖచ్చితంగా ఇది జీవశాస్త్రంలో ఒక అద్భుతమైన వైరుధ్యం. కేవలం ఆల్కలాయిడ్లే కాదు, తుమ్మ, తంగేడు చెట్లలో ఉండే టానిన్లు అనే వ్యర్థాలను తోళ్ల పరిశ్రమలో చర్మాన్ని శుద్ధి చేయడానికి, పాడుకాకుండా కాపాడటానికి వాడతారు. అవును కదా. అలాగే పైన్ చెట్ల నుండి వచ్చే రెజిన్లను మనం వార్నిష్ల తయారీలో ఉపయోగిస్తాం. జిగురో గురించి కూడా ఉంది. వేప, తుమ్మ చెట్లకు గాయం తగిలినప్పుడు ఒక జిగురులాంటి పదార్థం బయటకొస్తుంది. అది ఆ గాయాన్ని మాన్పడానికి మొక్కకు సహాయపడుతుంది. అదే జిగురును మనం అంటించడానికి ఉపయోగిస్తాం. ఇక లేటెక్స్ విషయానికి వస్తే, రబ్బరు చెట్టు నుండి వచ్చే తెల్లని పాలలాంటి లేటెక్స్తో మనం టైర్లు, ఇతర రబ్బర్ వస్తువులు తయారు చేస్తాం.
అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం జట్రోఫా మొక్క గురించి చెప్పారు. అవును, అది చాలా ఆసక్తికరమైన పాయింట్. జెట్రోఫా నుండి వచ్చే లేటెక్స్ బయోడీజిల్ తయారీకి ఒక మూలం. ఒక్క నిమిషం. అంటే ఒక మొక్క తనకు గాయమైనప్పుడు స్రవించే పదార్థం మన కారులకు ఇంధనంగా మారగలదా? ఇది నమ్మశక్యంగా లేదు. అంటే మొక్కల వ్యర్థాలు మనకు శక్తి వనరులు. ఇది రీసైక్లింగ్లో ఒక నెక్స్ట్ లెవెల్ కదా? అవును. అంతేకాదు, మొక్కలు ఆకులు రాల్చడం, బెరడును ఊడిపోయేలా చేయడం ద్వారా కూడా వ్యర్థాలను తొలగిస్తాయి. అవి తమ వ్యర్థాలను ఆ పాత భాగాలలో నిల్వచేసి సమయం వచ్చినప్పుడు వాటిని వదిలించుకుంటాయి. కొన్ని మొక్కలు తమ వేర్ల ద్వారా కూడా కొన్ని రసాయనాలను నేలలోకి విడుదల చేస్తాయి. అందుకే కొన్నిసార్లు ఒకే పంటను ఒకే చోట పదే పదే వేస్తే దిగుబడి తగ్గుతుంది. ఈ పుస్తకంలో విసర్జన, ఎక్స్క్రీషన్ మరియు స్రావం, సిక్రీషన్ మధ్య ఉన్న తేడాను కూడా వివరించారు. ఇది ఎప్పుడూ కొంచెం గందరగోళంగానే ఉంటుంది. దీన్ని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. మన ఫ్యాక్టరీ అనాలజీనే వాడదాం. విసర్జన అంటే ఫ్యాక్టరీలో తయారైన చెత్తను, పనికిరాని వస్తువులను బయటపడేయడం. ఉదాహరణకు మూత్రం, చెమట. ఓకే. స్రావం అంటే ఫ్యాక్టరీలోని ఒక యూనిట్లో తయారైన ఒక ఉపయోగకరమైన వస్తువును మరో యూనిట్లో వాడటానికి పంపించడం. ఉదాహరణకు మన నోటిలోని లాలాజలం ఆహారాన్ని జీర్ణం చేయడానికి విడుదలవుతుంది కదా. ఆహా, అర్థమైంది. ఒకటి బయటకు పంపే ప్రక్రియ, మరొకటి శరీరం లోపల ఒక చోటి నుండి మరో చోటికి ఉపయోగపడేదాన్ని పంపే ప్రక్రియ. అయితే మొక్కల విషయంలో ఈ తేడా చాలా గమ్మత్తుగా ఉంటుంది కదా. సరిగ్గా చెప్పారు. మొక్కకు చెత్తలాంటి జిగురు మనకు గమ్లాగా ఉపయోగపడుతుంది. మొక్కకు విషంలాంటి క్వినైన్ మనకు మందు. అందుకే మొక్కల విషయంలో ఈ విభజన రేఖ చాలా సన్నగా ఉంటుంది. ఈ అధ్యాయం ప్రకారం వాటి స్వభావంలో చాలా సారూప్యత ఉంది. రెండూ ఒకే రకమైన ప్రక్రియలే అని కూడా పేర్కొన్నారు. మొత్తం మీద మన కిడ్నీలలోని లక్షలాది సూక్ష్మ ఫిల్టర్ల నుండి మొక్కలు తమ వ్యర్థాలను సంపదగా మార్చుకోవడం వరకు విసర్జన అనేది కేవలం చెత్తను తొలగించడం మాత్రమే కాదు, జీవానికి అవసరమైన సమతుల్యతను కాపాడే ఒక ప్రాథమిక ప్రక్రియ అని స్పష్టమవుతోంది. ఇదొక అద్భుతమైన అంతర్గత శుభ్రపరిచే వ్యవస్థ. మనం ఈ అధ్యాయంలోని దాదాపు అన్ని అంశాలను, ప్రశ్నలను చర్చించాం. మూత్రపిండాల నిర్మాణం, డయాలిసిస్ సూత్రం, మొక్కల ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల ఆర్థిక ప్రాముఖ్యత వరకు అన్నీ పరిశీలించాం. అయితే ఈ మూలంలో కొన్ని ప్రశ్నలకు ప్రత్యక్ష సమాధానాలు లేవు. ఉదాహరణకు, అమీబా వంటి ఏకకణ జీవులలో విసర్జన ఎలా జరుగుతుంది, లేదా మానవులలో చర్మం, ఊపిరితిత్తులు వంటి అనుబంధ విసర్జక అవయవాల పాత్ర ఏమిటి అనే వివరాలు లేవు. అవును, అది నిజమే. ఇది మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. ఒకే మూలంపై ఆధారపడకుండా మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇది మన చివరి ఆలోచనకు దారితీస్తుంది. ఈ పాఠ్యపుస్తకంలో ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఇంట్లో లేదా పాఠశాలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల నిర్వహణకు మంచి పద్ధతులను సూచించండి అని. ఇది జీవశాస్త్ర సూత్రాన్ని మన నిజ జీవితానికి, మన సమాజానికి అన్వయిస్తుంది. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయమిదే. ఒక మొక్క తన వ్యర్థాలను సున్నా వృధాతో ఎంతో ఉపయోగకరంగా ఎలా నిర్వహిస్తోందో, మానవ శరీరం తన అంతర్గత వాతావరణాన్ని ఎంత ఖచ్చితత్వంతో శుభ్రంగా ఉంచుకుంటోందో, మనం మన నగరాలను, మన సమాజాన్ని, మన గ్రహాన్ని అంత సమర్థవంతంగా ఎలా శుభ్రపరచగలం? జీవుల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదేనేమో.